హాయ్ అన్న, ఇప్పుడైతే మన బండి డంపింగ్కి స్టార్ట్ అయింది. లోడ్ అయిపోయిన తర్వాత మనం పోతున్నాము. ఇక్కడ వచ్చేసి మొత్తం ట్రాఫిక్ పోలీసులు, ఇప్పుడు హైకోర్టు జడ్జి టైం అయింది కదా, కొద్దిగంతా సెక్యూరిటీ మాదిరి ఉంటారు. మొత్తం ఆయన వచ్చినప్పుడు మొత్తం ఎక్కడెక్కడ బండ్లన్నీ ఆపేసి హైకోర్టు చేరే వరకు ఆయనకు మొత్తం బండ్లన్నీ ఫుల్ మొత్తం అదే ఉంటారు కదా పోలీసు వాళ్ళు, మొత్తం ఎక్కడెక్కడ బండ్లన్నీ ఆపేసి ఆయన డైరెక్ట్ కోర్టు పోయి అట్లా చూస్తారు. ఇప్పుడు వచ్చేసి మన సెంట్రల్ లైబ్రరీ వస్తుంది. ఇక్కడ ఒక కవర్ ఉంటుంది, ఆ కవర్ వేసుకొని తర్వాత బస్సు దగ్గర వేసుకున్న తర్వాత మనం డంపింగ్ వెళ్ళిపోతాము. ఇక్కడ ఒక బ్లాక్ కవర్ వేసుకొని ఇక్కడ పెట్టేసినాక మనం దిగి నేనే వేసేస్తుంది. ఇప్పుడు వేసుకున్న తర్వాత అక్కడ ఒక అంకులు రాజమండ్రి వాళ్ళు వచ్చేసి మన ఒక క్యాంటీన్ మాడిది ఫుడ్ పెట్టేస్తారు. ఎప్పుడు డైలీ వస్తాడు, ఒక సండే ఒక్క రోజు లేకుండా వాళ్ళు ఒక ఆహార సేవ మాడి మన ఓన్లీ ప్లేట్ 20 రూపాయలకి అమ్మేస్తారు. మన హైదరాబాద్లో వచ్చేసి ఫుడ్ అయితే మస్తు ఉంటుంది. ఆయన ఒక బకెట్లో చెత్త మనం వేసుకుంటాం డైలీ ఫ్రీగా. ఆయన వచ్చేసి మనకి డైలీ ఒక ప్లేట్ కానీ 2 ప్లేట్లు కానీ టిఫిన్ కట్టిచ్చేస్తాడు, లేదంటే తినొచ్చు, లేదా పార్సల్ కూడా కట్టిచ్చేస్తాడు. ఇదైతే మనకే కడుతున్నాడు. చాలా మంచి వ్యక్తి అన్న పాపం. ఇట్లాంటి మొత్తం మన కల్లా కూడా ఉంటే ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు హోటళ్ళలో తినేటోళ్ళ కానీ ఇట్లాంటి దగ్గర టేస్ట్ ఉంటుంది అన్న. ఇట్లాంటి కాడ మనం ప్లేట్ 20 రూపాయలు తిన్నా 2 ప్లేట్లకు కడుపు నిండిపోతాను. అదే మన హోటల్లో అయితే 200, 300 బిల్లులు చేసేవాళ్ళు. ఇట్లా చోట ఏదో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా గడిచిపోతుంది. అందుకోసమన మొత్తానికైతే ఇంకా మనం టిఫిన్ తీసుకొని వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు డంపింగ్కు బయలుదేరే వీడియో తీసిస్తాను నీకు. ఆ వీడియో పెడతాను. ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, ప్రతి ఒక్కరు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడైతే మనం డంపింగ్ స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు బయలుదేరుతున్నాం టిఫిన్ కట్టించేసుకొని. ఇప్పుడు వచ్చేసి మనం సీదా పోయి రైడ్ తీసుకుంటే మన లెఫ్ట్ సైడ్లోనే డంపింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్త వలన మంది లోడ్ బండి కాబట్టి ఇక్కడ యూటర్న్ తీసుకోవడానికి చాలా కష్టం. ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ దగ్గర అంటే రోడ్డు వచ్చేసి వాల్ ఉన్నదనమాట. ఆ రోడ్డు వాల్ ఉండడంతో ఏమవుతుందంటే ఒకసారి కొన్ని మన జిహెచ్ఎంసీ బండ్లు కూడా చాలా పల్టీలు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ఓవర్ స్పీడ్తో పోతుంటారు. అందులో ఏమవుతాయంటే కమాండ్ పట్టీలు లోడ్ ఎక్కువ మొత్తం, అంటే అన్నం మొత్తం కచరా ఉంటుంది కదా, జామ అంతా వజీన్ ఉంటుంది. ఇది చెత్త వచ్చేసి కొద్దిగా స్లోగా పోతేనే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి సిగ్నల్ వచ్చేసి మనకి సిగ్నల్ అయితే మందే పడినది కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సైడ్ వచ్చేసి మనం సీదా పోతే అక్కడ వచ్చేసి మన జిహెచ్ఎంసీ బండ్లైనా అక్కడ టిప్పర్లు వచ్చేసి ఆ టిప్పర్లలో మనం పోసేసాము. ఆ పోసేసిన తర్వాత వాళ్ళు బయటికి తీసుకుపోతారు మొత్తం. ఇది వచ్చేసి మన ఐటీబీటీ అన్నాం, అంటే మొత్తం మన డంపింగ్లో ఇక్కడ చెత్త వేసేసి ఇక్కడ నీడు మన ఇక్కడ ఒక బండి పోతున్నది, జిత్తో బండి.
లోపల నుండి బండ్లు వస్తుంటాయి కాబట్టి మనం నిలబడేయాలి లైన్లో. ఇప్పుడు అక్కడ పెద్ద మిషన్ పోతే వెళ్ళిపోతే, లారీ వెళ్ళిపోతే మనం ఇట్లా వెళ్ళిపోవచ్చు. ప్లస్ సీదా పోయి సీదా నుండి మనం అక్కడ పైన షెడ్ మాడి కానొస్తుంది కదా, అక్కడ ఆ షెడ్లో మనం పైన పోయి పోస్తే ఫ్లైఓవర్ మీద పోయి పోస్తే కింద మన లారీలు ఉంటాయన. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఇక్కడ స్కానింగ్ తీపించుకోవాలి. స్కానింగ్ తీపించుకున్న తర్వాత మనం అన్లోడ్ చేసేదానికి పోవాలి. ఇప్పుడు ముందర బండి అయిపోతుంది. ముందర బండి అయిపోతేనే ఆయన వచ్చేసి మన బండి తీసేసి పంపించేస్తాడు. చాలా సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. లైన్ బై లైన్ పోయి కాల్ చేసిన వాళ్ళు చేస్తున్నాడు. మన సీరియల్ నెంబర్ చూసుకొని స్కానింగ్ చేసేస్తాడు. అయిపోయింది, మనల్ని వెళ్ళిపో అంటున్నాడు. మనం వచ్చేసి మన బండి చాలా లోడ్తో ఉంది కాబట్టి చాలా మనం ఫస్ట్ గేర్లోనే అవ్వాలి. ఎందుకంటే కమాన్ పట్టీలో వచ్చేసి జువ్వు అని ఆడుతుంటాయి, కొద్దిగా అప్ అండ్ డౌన్ షేక్ ఇస్తుంటాయి. మనం ఎంత స్లోగా పోతే మన బండి కూడా అంత బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే బండ్లు వాళ్ళ అవసరానికి వచ్చేసి నేను ఇక్కడ పెట్టంటున్నాడు, అవతల ఆయన అట్లా పిలుస్తున్నాడు. అసలు ఎటు పెట్టాలో నాకు అర్థమే కాదు. ఇప్పుడు మళ్ళీ తర్వాత వీడు అడ్డం పెట్టిన వెనుకలు బండ్లోడు. అయినా కూడా మనం అటు సైడే పోదాం, అక్కడైతే బండ్లు ఖాళీగా ఫ్రీగా ఉన్నాయి. మా రాము కూడా ఇట్లనే చెప్తున్నాడు, అవుతొక సైడ్ పోదాం అన్నాను. సరే అటే పోయి మనం కాల్ చేసినాం. అవుట్ సైడ్ మనకి బండి ఆపోజిట్ వచ్చింది, సైడ్కి పెడితే మనం అవుతొక్కు పోయి అంటే టిప్పర్ ఉంది కదా, టిప్పర్ సైడ్ ఇంకొకటి ఉంటుంది అండర్ గ్రౌండ్. ఇక్కడ వచ్చేసి మనం రివర్స్ పెట్టేసాం బండి. రివర్స్ పెట్టేసినాక పోసేయాలి. అంటే మన బండికి వచ్చేసి ఇప్పుడు జాక్ ఉంటుంది అనమాట, ఆ జాక్తో లేపేయచ్చు. కొన్ని బండ్లు అట్లా లేవు, కొంతమంది చాలా మంది కష్టపడుతుంటారు మన పేగాటలతో కొట్టి అట్లా. లేదు మన బండికి జాక్ ఇస్తాడు, జాక్తోనే మొత్తం లేపేయచ్చు. ఇప్పుడు ఒకసారి డోర్ తీసేసి డోర్తో లేపేయచ్చు. ఆ డోర్ ఓపెన్ చేసేసి మొత్తం లిఫ్ట్ ఎత్తేసేది. ఈయన వచ్చేసి మామూలుగా బండ్లు లైన్లో పెట్టించేసి ఎత్తిపిస్తాడు. అంటే కింద ఉన్నప్పుడు చెత్త వల్లే ఎత్తేసేయడానికి మనం ఓన్లీ ఎత్తేసి పోతాం. ఇంకా వాళ్ళు కొన్ని బండ్లు ఉంటాయి కదా ముందర నుండి లేపేస్తారు, కింద లారీ ఉంటుంది అనమాట అండర్ గ్రౌండ్లో. ఇప్పుడు బండి కొద్దిగా సైడ్ పెట్టేసుకొని మొత్తం మన డ్యూటీ అయిపోయాక నీట్గా చేసుకొని వెళ్ళిపోతే మన బండి రేపు కూడా ఒకవేళ వాన ఇట్లా ఏదన్నా పురుగులు గిరుగులు పట్టుకోకుండా నీట్గా పెట్టుకుంటే బండి మంచిగా ఉంటుంది. లేదంటే చెత్త పెట్టుకున్నాం అనుకో రేపు ఎల్లుండి కల్లా ముళ్ళ అది ఏమవుతుందంటే పురుగులు తయారై బండి అంతా జంగు పట్టేస్తుంది, అంటే సిలుం పట్టేస్తాం మొత్తం. మనం కొద్దిగా నీట్గా ఉడుచుకొని పెట్టుకున్నాం అనుకో బండి అయితే మంచిగా ఉంటుంది బండి. ఇప్పుడు మన డ్యూటీ అయిపోయింది కదా, మన ఇంటికి లక్షణంగా ఫ్రీగా ఉండడు. అయినా కష్టం. మేము పొద్దుగాల లేచి పొద్దున 5 గంటలకు పోతాం కాబట్టి చాలా కష్టమే. ఏమంటే చేసుకోవాలి బ్రో. మా చెత్త పని చేసే వాళ్ళని చాలా అంటే కొంతమంది రోడ్ల సైడ్ పెట్టినా కూడా తీయండి ఫస్ట్ బండి అని చాలామంది చేస్తారు. అట్లా రోజు పెడుతుంటారు, మామూలే స్మెల్ వస్తుంది అది అని. అందుకే ఏ పని చేసేవానైనా కూడా చులకన చూడకూడదు. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మా కష్టం ఇట్లుంటుంది. మీరేం చాలామంది కొంతమంది వానికేమి అది ఇది అని అనుకుంటారు. అట్లా అనేది ఏం కాదు, ఎవరికైనా ఎవరి పని వానికి గొప్ప. ఇప్పుడు వచ్చేసి మనం క్లీన్ చేసినాక బండి నీట్గా పెట్టేసుకొని మనం వెళ్ళిపోదాం. అయిపోయింది, మన పని అయిపోయింది కాబట్టి బండి ఎక్కేసి సీదా పోదాం. పోతున్నాము, ఇంకా డంపింగ్లో కాల్ చేసి వెళ్ళిపోతున్నాం. ముందర అయితే మనకి బండ్లు ఏమైనా ఉన్నాయో లేదో మళ్ళీ చూడాలి. ఏమైతే లేవు కాబట్టి సీదా పోయినాక మనం ముందర ఆడ చౌరస్తాలో యూటర్న్ తీసుకొని మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇట్లా మీ సపోర్ట్ ఉంటే నాను కూడా ఇంకా మంచి వీడియోలు
కొద్దిగా తీస్తాను. మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. కొద్దిగా లైక్ చేసి షేర్ చేయండి అన్న, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మన టిప్పర్లు లోడ్ పాయింట్ చేసుకొని పైన పట్ట కప్పుకొని పోతారు వీళ్ళు. అంటే చెత్త గాలికి ఓడాకోకుండా మన బైక్ల మీద కార్ల మీద పెట్టడానికి పేపర్లు అట్లా ఎగిరిపోకుండా మొత్తం ప్యాక్ చేసుకొని సిటీ బయటికి తీసుకొని వాడు ఎక్కిస్తారు చెత్త మొత్తం. ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ రూట్లోకి ఎంట్రింగ్ అవుతున్నాం. ఇక్కడే మన మూసా నది అనేది ఇక్కడ సెలార్ మ్యూజియం అనేది కూడా ఇక్కడే ఉన్నది. ఇప్పుడు వస్తా చూడ మీకు చూపిస్తాను. బండి ఏమి ఖరాబ్ అయినట్లున్నది. అది ముందర మన జిహెచ్ఎంసీ బండి చిన్న బండి అది. ఇక్కడ మన సిబిఎస్ బస్ స్టాండ్ అన్న. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ యూటర్న్ సైడ్ మెట్రో వచ్చేసి అక్కడ మెట్రో అక్కడ వరకు వచ్చేసి యూటర్న్ తీసుకొని పోతుంది. అది అక్కడ మెట్రో వస్తున్నది. అక్కడ యూటర్న్ తీసుకొని అట్లాంటి మళ్ళీ యూటర్న్ తీసుకొని పోతుంది. ఇప్పుడు మనం ఇట్లా యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతాం. మన ఫ్రంట్లో కానీ వచ్చేది అది సలార్ మ్యూజియం అన్న. చెట్లు అదంతా మంచిగా ఉంటుంది లొకేషన్. ఓకే, థ్యాంక్ యూ అన్న. ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి అన్న ఎవరన్నా కూడా. బాయ్.